అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో శోభన్ బాబు నటించిన చిత్రం 'దెబ్బకుఠ దొంగల ముఠ' తెలుగులో వచ్చిన మొట్టమొదటి కౌబాయ్ చిత్రం. ఈ చిత్రం గురించి మాట్లాడదామండి. ఎందుకో గాని ఈ చిత్రానికి మొట్టమొదటి కౌబాయ్ చిత్రంగా క్రెడిట్ రాలేదు. ఎందుకో చిత్ర పరిశ్రమ కూడా ఈ చిత్రాన్ని వెనక్కిపెట్టింది. ప్రజలు కూడా ఈ చిత్రాన్ని అంతగా మొదట వచ్చిన కౌబాయ్ చిత్రంగా ఆదరించలేదు. దీనికి కారణాలు ఏమిటి అన్నది కూడా కొంచెం చూడాలి. ముఖ్యంగా ఈ 'దెబ్బకుట దొంగల ముఠ' అనే చిత్రం మే 20, 1971 విడుదలైంది. ఇందులో ముఖ్య పాత్రధారులు ఎస్వి రంగారావు, శోభన్ బాబు, వాణిశ్రీ. నిర్మాణం డిఎల్ పిక్చర్స్. అంటే దేవదాస్ తీసిన డిఎల్ నారాయణ ఆయన ఈ చిత్రాన్ని డిఎల్ పిక్చర్స్ అనే బ్యానర్ మీద తీశారు. ఇదివరకు వినోద బ్యానర్ మీద తీసేవారు. ఈ చిత్రాన్ని మటుకు డిఎల్ పిక్చర్స్ బ్యానర్ మీద తీశారు. ఈ చిత్రానికి కథా కథనం కూడా ఆ డిఎల్ నారాయణ తయారు చేశారు. నిర్మాత ఆయనే డిఎల్ నారాయణ గారే అనమాట. దర్శకత్వం మటుకు పురాణం సుబ్రహ్మణ్యం అనే ఆయన చేత చేయించారు. సంగీతం బి శంకర్ అనే ఆయన, ఛాయాగ్రహణం కన్నప్ప. ఇవి చిత్రంలోని ముఖ్య విశేషాలు. ఈ చిత్రం ఈ మధ్య మళ్ళీ యూట్యూబ్లో చూస్తే చాలా సరదాగా ఉంటుంది. సినిమా చూడదగ్గ సినిమాయే. కానీ ఈ చిత్రానికి రావాల్సిన క్రెడిట్, శోభన్ బాబుకి రావాల్సిన క్రెడిట్ ఈ చిత్రానికి రాలేదు. అలాగే ఆగస్టు 27న అంటే సరిగ్గా ఈ చిత్రం వచ్చిన 3 నెలల తర్వాత 3 నెలల 10 రోజులు అలాగా ఈ చిత్రం వచ్చిన 3 నెలల 10 రోజులకి కృష్ణ మోసగాళ్లకు మోసగాడు రిలీజ్ అయింది. ఆ చిత్రం కలర్ చిత్రం. అంచేత ఆ చిత్రం తర్వాత పబ్లిసిటీ అంతా బాగా చేశారు. దాంతో ఆ చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో. దాంతో అందరూ కూడా మొట్టమొదటి వచ్చిన కౌబాయ్ చిత్రం తెలుగులో కానీ, ఇండియా చలనచిత్ర పరిశ్రమలో కానీ మోసగాళ్ళకు మోసగాడే అనుకుంటారు. అనుకొని మోసగాళ్ళకు మోసగాడికే ఎక్కువ పేరు ప్రతిష్టలు వచ్చాయి. అలాగే మొట్టమొదటి కౌబాయ్ చిత్రం కూడా ఇవాళ కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్ళకు మోసగాడు అని వస్తుంది. దీంట్లో నాటి పత్రికల విలేకరుల హాత్ కూడా కొంచెం ఉందనుకోవచ్చు. వాళ్ళు కూడా ఆ చిత్రాన్ని బాగా మోసారు. 'దెబ్బకుట దొంగల ముఠా'కి ఇవ్వవలసిన క్రెడిట్ ఇవ్వకుండా. ఎందుకో కారణం తెలీదు. అలాగే శోభన్ బాబు గారికి కూడా మొట్టమొదటి గూఢచారి సినిమా కూడా అలాగే మిస్ అయిపోయింది. మొట్టమొదటిగా గూఢచారి 116లో శోభన్ బాబు గారినే ముఖ్య పాత్రకి బుక్ చేశారు డుండి గారు. వీరాభిమన్యు తర్వాత ఆయన శోభన్ బాబు గారితో తీయవలసిన రెండవ సినిమా ఇదనమాట. కానీ ఏ కారణాల వల్ల సడన్గా డుండి కృష్ణని ఆ స్థానంలో తీసుకొచ్చి శోభన్ బాబు చేత ఒక గెస్ట్ పాత్ర వేయించారు. అలా గూఢచారి సినిమాల్లో కూడా నటించి పేరు తెచ్చుకోవాల్సిన ఆపర్చునిటీ శోభన్ బాబుకి మిస్ అయింది. అది కూడా ఒక నిర్మాత చేసిన పని వల్ల. ఆ తర్వాత అందరికీ తెలిసిందే డుండి కృష్ణతోటే సినిమాలు తీసేవారు ఎప్పుడు. అంతవరకు నాగేశ్వరరావు రామారావుతో తీసిన డుండి గూఢచారి 116 నుంచి అంత కృష్ణతోటే సినిమాలు తీశారు. వీటికి కారణాలు అవి చూసుకుంటే ముఖ్యంగా 65లో వచ్చిన కృష్ణ శోభన్ బాబు కంటే ముందుగా హీరోగా నిలదొక్కున్నారు. అలాగే చిత్ర నిర్మాణం కూడా సొంత చిత్ర నిర్మాణం కూడా మొదలెట్టారు. ఎందుకంటే మోసగాళ్ళకు మోసగాడు ఆయన రెండవ సొంత సినిమా. ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. ఇవన్నీ కలిపి నాటి పాత్రికేయులు, తర్వాత చిత్ర పరిశ్రమ మోసగాడినే మొట్టమొదటి కౌబాయ్ చిత్రంగా ప్రచారం చేశాయి. అలా మోసగాళ్ళకు మోసగాడు మొట్టమొదటి కౌబాయ్ చిత్రంగా నిలిచింది. అంతకుముందే వచ్చిన 'దెబ్బకుట దొంగల ముఠా'కి ఏమాత్రం ప్రచారం దొరకలేదు. మొదటి కౌబాయ్ చిత్రంగా కూడా దానికి ప్రచారం రాలేదు. చిత్ర పరిశ్రమ కూడా గుర్తించలేదు. అదే అండి 'దెబ్బకుట దొంగల ముఠా' చిత్ర విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో గురించి మీ కామెంట్స్ కూడా కామెంట్స్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోకి పార్నంది స్టాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.